సమ్మర్ స్పెషల్ రెసిపీస్లో భాగంగా ఈరోజు అయితే వాటర్ మిలన్ సలాడ్ విత్ కీన్వా ప్రిపేర్ చేసుకోబోతున్నామండి. దీనికి కావాల్సిన పదార్థాలు అంటే ఇప్పుడు చూద్దాం. వాటర్ మిలన్ సలాడ్ విత్ కీన్వా కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కీన్వా, వాటర్ మిలన్, పుదీనా, కీరా ముక్కలు, ఫెటా చీజ్, బాదం, గుమ్మడికాయ గింజలు, ఆలివ్ ఆయిల్, నిమ్మరసం, ఉప్పు, మిరియాల పొడి, తేనె. వాటర్ మిలన్ సలాడ్ విత్ కీన్వా కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఇంగ్రీడియంట్స్ ఎక్కువగా ఉన్న ప్రాసెస్ చాలా సింపుల్గా ఉంటుందన్నమాట. ఆల్మోస్ట్ ఇప్పుడు మీరు అన్నట్టుగానే నట్స్ కానీ సీడ్స్ కానీ అన్నీ కూడా అందరిలోనే అవైలబుల్గా ఉంటున్నాయి ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసుకున్నా సరే. అండ్ రైస్కి బదులుగా కొంచెం హెల్త్ కాన్షియస్ డైట్ పాటించే వాళ్ళు కూడా కీన్వా రైస్ బాగా తింటున్నారు. ఎస్, సో ఈ రెసిపీ ఓన్లీ సమ్మర్కే కాకుండా నార్మల్ టైంలో కూడా తీసుకోవచ్చు, ఎందుకంటే ఇది వెయిట్ లాస్ కిందకి కూడా వస్తుంది. సో ఎవరైతే బరువు తగ్గాలని చూస్తున్నారో, సో నార్మల్ సలాడ్స్ తిని బోర్ అయిపోతుంది కాబట్టి అలాంటి వాళ్ళకి ఇలాంటి సాలడ్ తీసుకుంటే ఫిల్లింగ్ కూడా ఉంటుంది. ఎందుకంటే కిన్వాలో ఎక్కువ ఫైబర్ ఉంటుంది కాబట్టి ఫిల్లింగ్ ఉంటుంది, మీకు బాడీకి బాగా హైడ్రేషన్ కూడా వస్తుంది. అన్నీ మొత్తం మీరు చేసే రెసిపీస్ అన్నీ ఒకటి కాకుండా నిజంగా డబల్ ధమాకా ట్రిపుల్ ధమాకా అంటారు కదా, అలా యూజ్ అయ్యేలా ఉంటున్నాయి అనమాట. నిన్నటి రెసిపీ కూడా అంతే బాగుంది. సో ఆల్రెడీ కీన్వా గురించి చెప్పారు ఇంట్రడక్షన్లోనే. మనకి కుకుంబర్ తీసుకున్నారు, వాటర్ మెలన్, రెండిట్లోని కూడా ఆల్మోస్ట్ 90% వరకు వాటర్ కంటెంట్ ఉంటుంది. సో ఈ పదార్థాలు తీసుకోవడానికి మీరేమన్నా రీజన్స్ చెప్తారా? సో బేసికలీ వాటర్ మిలన్ ఇంకా కుకుంబర్ మనం తినే డైట్లో కంపల్సరీ ఇది యూస్ చేస్తాం. ఇది ఒకటి ఏంటంటే క్యాలరీస్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. మనం ఏ ఫ్రూట్ తీసుకున్నా కానీ క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే బనానా తీసుకున్నాము, బనానాలో క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి. అండ్ దాంతోపాటు ఇప్పుడు సీజన్ తగ్గట్టు మ్యాంగో వస్తుంది, క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి. సో ఎవరైతే డైట్ కాన్షియస్ ఉంటారో వాళ్ళకి కొంచెం ఆలోచించాలి, బనానా తీసుకోవాలా మ్యాంగో తీసుకోవాలా అని ఆలోచించాలి. సో అలాంటి వాళ్ళకి ఈ కుకుంబర్ కానీ మళ్ళీ వాటర్ మిలన్ కానీ తీసుకున్నట్టు అయితే క్యాలరీస్ చాలా తక్కువ ఉంటాయి, న్యూట్రియంట్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో మీరు అన్నట్టే 90% కన్నా ఎక్కువగా వాటర్ కంటెంట్ ఉంటుంది, ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, న్యూట్రియంట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. స్పెషల్లీ మనం వాటర్ మిలన్లో చూసుకున్నట్టు అయితే వాటర్ మిలన్లో వాటర్తో పాటు మనకి లైకోపిన్ అనే ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ కూడా ఉంటుంది. ఇది మనకి కంటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ నుంచి కూడా బయటపడేస్తుంది. సో అందుకని మనం వాటర్ మిలన్ కూడా ఇక్కడ యూజ్ చేస్తున్నాం. సో ఇవి రెండు బాడీని కూలింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది అనమాట. సో అందుకని ఇలాంటివి నేను చూస్ చేసుకున్నాను. సో ఇన్ కేస్ రెగ్యులర్గా మీరు నిన్న మాట్లాడుకున్నాం వాటర్ ఎక్కువగా తీసుకోలేము అనుకున్నప్పుడు ఇలా ఇన్ఫ్యూజ్డ్ వాటర్స్ కూడా తీసుకోవచ్చు కదా. సో కాల్ కుకుంబర్ అండ్ వాటర్ మిలన్ కానీ అండ్ బీట్రూట్ కానీ అలా మనం ఇన్ఫ్యూజ్ చేసుకుని వాటర్ కూడా తీసుకోవచ్చు. ఇన్ఫ్యూజ్ వాటర్ కూడా తీసుకోవచ్చు. ఇందాక నేను చెప్పినట్టు దీంట్లో 9 ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ వస్తాయి అన్నాను కదా, అలాగే మనం చియా సీడ్స్ని కూడా ఆ ఇన్ఫ్యూజ్డ్ వాటర్లో యాడ్ చేసుకున్నాం అనుకోండి, దాంట్లో నుంచి కూడా 9 ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ వచ్చేస్తాయి. సో అలా ఇన్ఫ్యూజ్డ్ వాటర్ని కూడా మనం తీసుకుంటే బాడీ బాగా హైడ్రేటెడ్గా ఉంటుంది. ఓకే, సో సలాడ్ కాబట్టి ఈ సలాడ్ మనకి ఎప్పుడు తీసుకోవచ్చు అంటే మీల్ కన్నా బిఫోర్ కానీ మిడ్ మార్నింగ్ స్నాక్ కానీ అలా తీసుకోవచ్చా? మిడ్ మార్నింగ్ స్నాక్ తీసుకోవచ్చు. బ్రేక్ఫాస్ట్కి లంచ్కి మధ్యలో ఏదైతే ఉంటుందో, చాలా మంది టీ కాఫీ తాగడానికి అలవాటు ఉంటుంది చాలా మందికి. ఈ టైంలోనే మీరు ఇలాంటి సాలెడ్ తీసుకున్నారనుకోండి, ఒకటి కడుపు ఫుల్గా ఉంటుంది, అంటే ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రోటీన్ కూడా వచ్చేస్తుంది కాబట్టి స్టమక్ ఫుల్గా ఉంటుంది. అండ్ లంచ్లో మీరు తినే ఫుడ్ని కూడా కొంచెం తగ్గించి తింటారు. సో ఇలాంటి సాలెడ్స్ ఎప్పుడే కానీ లంచ్కి ముందు లేదా డిన్నర్కి ముందు లైక్ ఈవినింగ్ టైంలో చూస్ చేసుకోవడం అనేది మంచిది. ఓకే డన్. సో ప్రిపేర్ చేసేసుకుందాము. ఓకే, సో ప్రిపేర్ చేసుకోవడానికి ఐ నీడ్ అ బౌల్ ఒకటి తీసుకుందాం. అండ్ మనం వాటర్ మిలన్ క్యూబ్స్ని తీసుకుందాం, ఇది దీంట్లో యాడ్ చేసేద్దాం. నెక్స్ట్ కుకుంబర్ని యాడ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ ద ప్రోటీన్ రిచ్ కింగ్ ఆఫ్ టుడేస్ రెసిపీ కిన్వాని యాడ్ చేద్దాం. ఓకే, ఒకవేళ మీరు ఇంట్లో ఏది ప్రిపేర్ లేదు అన్నప్పుడు ఈ కిన్వా క్వాంటిటీ కొంచెం ఇంక్రీజ్ చేస్తే ఆల్మోస్ట్ ఆల్ మీకు క్యాలరీస్ కూడా కొంచెం ఎక్కువగా వస్తాయి, కడుపు ఫుల్గా కూడా ఉంటుంది. సో మీల్కి రీప్లేస్గా కూడా తీసుకోవచ్చు, కానీ కొంచెం క్యాలరీస్ తక్కువగా ఉంటాయి. ఇంకా ఏదన్నా ఆల్టర్నేటివ్గా ఇంకొంచెం ఏదన్నా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. చికెన్ కానీ ఎగ్స్ కానీ అలా యాడ్ చేసుకోవచ్చు. ఓకే డన్. నెక్స్ట్ మనం ఇక్కడ ఫెటా చీజ్ని యాడ్ చేస్తున్నాం. సో జనరలీ మనకి మార్కెట్లో నార్మల్ చీజ్ అవైలబుల్ ఉంటుంది. ఫెటా చీజ్ అనేది మనకి ఇది గోట్ మిల్క్ నుంచే చేస్తారు, గోట్ ఆర్ షీప్ మిల్క్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసి తీస్తారనమాట. ఇది చాలా హెల్దీ అండి, ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది అండ్ దీంతో పాటు కాల్షియం అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఇది మనం ఇక్కడ యూస్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇక్కడ మనం ఆల్మండ్స్ని తీసుకుంటున్నాము, బాదంని యాడ్ చేసుకుందాం. ఓకే,
కొంచెం పెప్పర్ పౌడర్ యాడ్ చేద్దామండి. ఒకవేళ మీకు పెప్పర్ ఇష్టం లేకపోతే దీన్ని అవాయిడ్ చేయొచ్చు. ఓకే. సాల్ట్, పంకిన్ సీడ్స్ని తీసుకుందాం. చాలా మందికి ఏంటంటే ఎండాకాలంలో ఎక్కువగా తలనొప్పి వచ్చేస్తూ ఉంటుంది. సో దానికి మెయిన్ కారణం ఏంటంటే మన బాడీలో మ్యాగ్నీషియం అనేది తగ్గిపోతుంది. సో ఈ పంకిన్ సీడ్స్లో మ్యాగ్నీషియం ఎక్కువగా ఉంటుంది. సో ఎప్పుడన్నా హెడేక్ వచ్చినప్పుడు ఏం చేస్తాం, ఒక మాత్ర వేసుకొని పడుకుంటాం. సో దాని బదులు మీరు వెళ్ళి ఒక హ్యాండ్ఫుల్ ఆఫ్ సీడ్స్, పంకిన్ సీడ్స్ని కనుక తీసుకున్నట్టు అయితే మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి తొందరగా హెడేక్ తగ్గడానికి కూడా హెల్ప్ అవుతుంది. ఓకే. సో ఇక్కడ మనం పంకిన్ సీడ్స్ని యాడ్ చేద్దాం. మింట్ ప్రతి ఒక్కరికి తెలుసు, మింట్ జ్యూస్ మీరు అన్నట్టు ఇన్ఫ్యూజ్ వాటర్లో కూడా యూస్ చేస్తారు. సో మింట్ ఈజ్ అగైన్ హెల్దీ అండి, ఇది కూడా యాడ్ చేద్దాం. ఓకే. నిమ్మరసంని మనం ఇక్కడ యాడ్ చేసుకుందాం. అండ్ తేనె అండి, ఇది కంప్లీట్లీ ఆప్షనల్, మీకు కావాలంటే స్కిప్ చేయొచ్చు, లేదు కావాలి యాడ్ చేసుకుంటారు, కొంచెం స్వీట్నెస్ కావాలంటే యూ కెన్ యాడ్. సో నెక్స్ట్ సాలెడ్స్కి ఆలివ్ ఆయిల్ లేకుండా కంప్లీట్ అవ్వదు కాబట్టి కొంచెం ఆలివ్ ఆయిల్ని నేను వేస్తున్నాను. ఓకే. సో ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటిని మనం మిక్స్ చేద్దాం. సో ఇప్పుడు బాగా మిక్స్ చేసేసాం కాబట్టి సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. ఓకే. సో సమ్మర్ స్పెషల్ వాటర్ మిలన్ సాలడ్ విత్ కిన్వా రెడీ అయిపోయింది. సో టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో. ఓకే, తప్పకుండా. సమ్మర్ స్పెషల్లో భాగంగా చక్కగా ఒక సలాడ్ ప్రిపేర్ చేసేసుకున్నామండి, అది కూడా వాటర్ మిలన్తోనే. అండ్ దీంట్లో మనకి చాలా మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే కీన్వా, రెండిట్లతోనే సూపర్గా ప్రిపేర్ చేసేసారు. టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం ఒకసారి చూద్దాం. వాటర్ మిలన్ సలాడ్ విత్ కీన్వా కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కీన్వా, వాటర్ మిలన్, పుదీనా, కీరా ముక్కలు, ఫెటా చీజ్, బాదం, గుమ్మడికాయ గింజలు, ఆలివ్ ఆయిల్, నిమ్మరసం, ఉప్పు, మిరియాల పొడి, తేనె. వాటర్ మిలన్ సలాడ్ విత్ కీన్వా తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో వాటర్ మిలన్ ముక్కలు, కీరా ముక్కలు, ఉడికించిన కీన్వా, ఫెటా చీజ్, బాదం, మిరియాల పొడి, ఉప్పు, గుమ్మడికాయ గింజలు, పుదీనా, నిమ్మరసం, తేనె, ఆలివ్ ఆయిల్ వేసి కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, సమ్మర్ స్పెషల్ వాటర్ మిలన్ సలాడ్ విత్ కీన్వా రెడీ.